వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. V24 న్యూస్కు స్వాగతం. నా పేరు దివ్య. ఈనాటి ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా ఆర్టీడీ స్టేడియంలో ప్రతిభ ఉన్న దళిత క్రికెటర్ గౌరీష్కు అన్యాయం జరిగిందని దళిత సంఘం నాయకులు ఆరోపించారు. ప్రశ్నిస్తే న్యాయం చేసిన సెలెక్టర్లు హర్షం వ్యక్తం చేసిన క్రికెటర్ గౌరీష్. జై భీమ్. ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, సార్ ఈరోజు ఈ ఆర్టీటీ స్టేడియం నందు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే, ఇక్కడ అన్ని వర్గాల ప్రజల పిల్లలు, పేదవాళ్ళు, ధనికులు, ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు, ఆఫీసర్ల పిల్లలు, అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగస్తుల పిల్లలు ఇక్కడ 6 నుంచి 7 వరకు, 8 వరకు, 9 వరకు చదివిన పిల్లల్ని, క్రికెట్ అంటే కొంచెం ఆసక్తి చూసే పిల్లల్ని, అంటే క్రికెట్ మీద చాలా అభిరుచి ఉన్న పిల్లల్ని, మేము క్రికెట్లో ఉన్నత స్థాయికి పోవాలనే కోరికున్న పిల్లల్ని కొంతమందిని జిల్లా వ్యాప్తంగా సెలక్షన్ జరుగుతుంది. ఆ సెలక్షన్లలో చాలా వరకు ఫిల్టర్ చేసుకుంటూ వస్తే ఒక ఎస్సీ పిల్లోడో, ఒక బీసీ పిల్లోడో, ఒక మైనారిటీ పిల్లోడో, అదేవిధంగా ఒక ఓసీ పిల్లలో ఉంటే అక్కడ సెలక్షన్లలో దాదాపు సెలక్షన్ చేసుకుని లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా అండర్ 12 జరిగింది. అండర్ 12లో ఇప్పుడు ఈ సెలక్షన్ పిల్లల్ని దాదాపు 11 మందిని సెలక్షన్ చేయడం జరిగింది. అందులో మా ఎస్సీ పిల్లవాడు కూడా ఉన్నాడు. ఆ ఎస్సీ పిల్లవాడు టాప్ నెంబర్ 1. నీకు బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు, ఫీల్డింగ్లో కావచ్చు, కీపింగ్లో కావచ్చు, అన్నీ కూడా టాప్ నెంబర్ 1గా అన్ని పాయింట్లు కూడా 45 నుంచి 45 పాయింట్లు ఆ పిల్లవాడు తెచ్చుకోవడం జరిగింది. ఆ పిల్లవాడు గౌరీష్ అనే పిల్లవాడు, దామసుపల్లి పిల్లవాడు. ఆ పిల్లవాడు బుక్కపట్నం మండలం చెందిన పిల్లవాడు. కాబట్టి ఆ పిల్లవాడిని రేపు అండర్ 14 జరిగేది ఉంది ఈ అనంతపురం ఆర్టీటీ స్టేడియంలో. అయితే ఆ పిల్లవాడిని ఈ మ్యాచ్కు ఆడుకోకుండా, ఈ మ్యాచ్లో ఆ పిల్లవాడు పనికి రాడేమో అని, ఆ పిల్లవాడు ఇంకా ఉన్నత స్థాయి పోతాడేమో అని ఒక కుట్రమైన ఆలోచనలతో ఖచ్చితంగా ఆర్టీటీలో పనిచేస్తున్నట్టు ఈ కొంతమంది కుట్రదారులు కుట్రపన్ని ఆ పిల్లవాడిని తొలగించడం జరిగింది. లిస్టులో పేరు రాకుండా జరిగింది. అయితే నేను కులానికి వ్యతిరేకం కాదు, మతానికి వ్యతిరేకం కాదు. అయితే వాళ్ళు సెలక్షన్ చేసిన లిస్టులో 7 మంది రెడ్డిసే ఉన్నారు, ఒక కమ్మ ఉన్నాడు, ఒక ముస్లిం ఉన్నారు. వీళ్ళు 9 మంది. మా పిల్లవాడు మరి ఇన్ని టాప్లో ఉన్నాడు, అన్ని పాయింట్లు వచ్చాయి, అన్నిట్లో కూడా ఫస్ట్లో ఉన్నాడు. మీరు ఎందుకు ఈ పిల్లవాడిని 14th అండర్ 14thలో మీరు ఎందుకు ఈ పిల్లవాడిని పిలవలేదు, ఈ పిల్లవాడిని ఎందుకు బయట పెట్టారని మేము ఉదయం 12 గంటలకు వచ్చి మొత్తం సిబ్బందిని, ఈ క్రికెట్ సిబ్బందిని మొత్తం, కోచ్ని అందరినీ కూడా మేము ప్రశ్నించడం జరిగితే వాడు లేదు, మా చేతుల్లో ఏం లేదు, ఇక్కడ ప్రెసిడెంట్ చేశాడు, ప్రెసిడెంట్ హైదరాబాద్లో ఉంటారు, మీరు ఎక్కడ మాట్లాడని చెప్పారు. మేము ప్రెసిడెంట్, మాకు ఎటువంటి సంబంధం లేదు, ప్రెసిడెంట్ ఎవరో మాకు తెలియదు, కాబట్టి మా పిల్లవానికి అన్యాయం జరిగింది కాబట్టి, మా కులానికి అన్యాయం జరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం, కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ఉద్యమాన్ని చేస్తాం, ఇది మాన్సు పెరల్ గారికి తెలిసేంత వరకు చేస్తాం, మరి ఆయనకు తెలుసో లేదో మాకు తెలియదు, కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది, మేము పోరాటం చేస్తామని చెప్తే మాకు ఈవినింగ్ అయిన తర్వాత మీరు రండి అని ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్పడం జరిగింది. అప్పుడు మేము 5:30కి ఇక్కడ వచ్చాం, మాట్లాడాం. మరీ తిరిగి వాళ్ళ ఆలోచనలు మార్చుకొని 2 మ్యాచ్లు అండర్ 14లో మీ పిల్లవానికి అవకాశం ఇస్తాం, ఆ 2 మ్యాచ్ల్లో మీ వాడు గెలవకపోతే, ఆడకపోతే మిగతాది మేమేమీ చేయలేము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 2 మ్యాచ్లకే మేము అంగీకరించాం. మా పిల్లవాడి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, కాబట్టి ఆ పిల్లవాడు ఖచ్చితంగా బాగా ఆడుతాడు, మా జాతికి పేరు తెస్తాడు, ఆర్టీటీకి పేరు తెస్తాడు అనే ఉద్దేశంతో మేము ఆ మాటకు ఒప్పుకొని మేము బయటకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా కులము కుళ్ళిపోతా ఉంది ఆర్టీటీలో కూడా. ఇంకా ఎన్నాళ్ళు ఎవరితో మేము పోరాటం చేయాలా? ఎంతవరకు మీ కుల విక్షత మేము పడాలా? మా పిల్లలు చదువుకోనిరు, మా పిల్లలకు ఆడుకోనిరు, ఇక్కడ కూడా ఇంత వివక్ష జరుగుతూ ఉంటే మేము ఏమని చెప్పుకోవాలి సమాజానికి అని బాధతో ఈరోజు చాలా మాట్లాడుతున్నాం. కాబట్టి మేము ఎందుకంటే ఈరోజు ఇక్కడ రావడం వల్ల
మా పిల్లవానికి అండర్-14లో ఆడడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి దానికి సంతోషిస్తున్నాం. కాబట్టి అండర్-14లో మా పిల్లవాడు ఆడుతాడు. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళంతా కూడా దళిత సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు చేస్తున్న దళిత నాయకులు, అదే అన్ని రాజకీయ పార్టీల దళిత నాయకులు ఈ పిల్లవాడు ఆడే మ్యాచ్కి ఏప్రిల్ 14th రేపు పొద్దున్నే అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క మ్యాచ్ని చూడాల్సిందిగా భావిస్తున్నాం. కాబట్టి మీరందరూ దయచేసి వస్తారని మరోసారి మేము వేడుకుంటూ అన్ని సంఘాల లీడర్లు వస్తారని చెప్పి మన పిల్లవానికి మనం ఒక చేయుత, ఒక బలంని, ఒక ఆసక్తిని కల్పించి ఆ పిల్లవాడిని ఆడి ఈ ఆర్డీటీ యొక్క వీళ్ళు చేసిన కుట్రను తిప్పికొట్టాలని మా ఉద్దేశం. కాబట్టి దీని అందరినీ కూడా అందరూ ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి మీడియా ఇది సమాజాన్ని చూపించాలా, మీరు చూపిస్తేనే మా బతుకులు మారుతాయి. కాబట్టి మీరు దయచేసి సార్ మీరు దీన్ని కొంచెం ప్రజల వద్దకు, ప్రజల దగ్గర వరకు పోయేతలు చేసి మాన్సూన్ సార్కి కూడా ఇది చేరేతట్లు చేయాలని చెప్పి మా ఆవేదన మీకు మేము ముందు చూద్దాం సార్. జై భీమ్.